వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. ఉమ్మడి టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తిని సన్మానించిన జట్టు కళాసి యూనియన్ కార్యవర్గ సభ్యులు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి కూటమి అభ్యర్థి భగ్గు రమణమూర్తి జట్టు కళాసి యూనియన్ కార్యవర్గ సభ్యులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రమణమూర్తి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తున్న యూనియన్ సోదరులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎప్పట్లాగే ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ పార్టీ నుండి మూడోసారి ఎన్నికైన తనను మద్దతుగా నిలిచి తన గెలుపుకు మద్దతునివ్వాలి అని కోరారు. యూనియన్ ప్రెసిడెంట్ జనార్దన్ మాట్లాడుతూ భగ్గు రమణమూర్తికి తెలుగుదేశం పార్టీ నుండి మూడవసారి అభ్యర్థిగా ప్రకటించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు 42 ఏళ్ల పార్టీలో కొనసాగుతూ పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెడుతున్న రమణమూర్తికి పూలమాలలు వేసి దుస్సారవుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు అధికార ప్రతినిధి గొద్దు చిట్టిబాబు, రాష్ట్ర ఎస్సీసీఎల్ సెక్రటరీ బెవర్ రాము, మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, సీనియర్ నాయకులు బైరి భాస్కర్ రావు, పట్టణ అధ్యక్షులు కింజరాపు రామారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న శ్రీకాకుళ వాస్తవ్యులు గొంటు శ్రీనుబాబు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం శ్రీకాకుళ వాస్తవ్యులు గొంటు శ్రీనుబాబు, శ్రీమతి రేణుక కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారిని తదుపరి శాశ్వత అన్నదాన పథకం నిమిత్తం ₹1,00,000 ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ కి అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో అందజేశారు. నాగార్జున అగ్రికం కార్మికుల ఔదార్యాన్ని అభినందించిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు. ఎచ్చెర్ల మండలం అరినామక్కి వలస వద్ద గల ఎన్ఎస్ఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో పనిచేస్తున్న గాడు పారయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ కుటుంబ జీవనాధారం కోల్పోయిన నేపథ్యంలో నాగార్జున అగ్రికం పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా తమ ఒకరోజు వేతనాన్ని మృతుని కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించుకుని అమలు చేశారు. పరిశ్రమ వద్ద నిర్వహించిన యూనియన్ సర్వసభ్య సమావేశంలో మృతుని భార్య గాడు అప్పలమ్మకు కార్మికుల నుంచి వసూలు చేసిన ఒకరోజు వేతనం మొత్తం ₹1,07,000 సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, నాగార్జున అగ్రికం వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ వరదరాజు, ఎం రమణ, కోశాధికారి ఎల్ చిరంజీవి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సిహెచ్ సత్యనారాయణ, ఎల్ అప్పయ్య, లక్ష్మణరావు, చిన్న, పి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఘనంగా టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు ఆదేశాల మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం యువ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత నేత ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆయన ఆశయాలే లక్ష్యాలుగా ముందుకు తీసుకువెడుతూ ప్రజలకు సేవ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో 4 మండలాల టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నాయకులు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బూర్జ మండలం నీలాపురం, బొమ్మిక గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్న పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు. గురువారం ఆంధ్రవలస నియోజకవర్గం బూర్జ మండలం నీలాపురం, గరిడిపేట, బొమ్మిక గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు కోన రవికుమార్ పాల్గొని ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలను వివరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోర్కెలు తీర్చే అవతారమూర్తి సత్యనారాయణ స్వామి అని బ్రహ్మశ్రీ అక్కా జోషుల రమేష్ శర్మ అన్నారు. సంకల్పం చేసిన అనంతరం కోర్కెలు తీర్చే అవతారమూర్తి సత్యనారాయణ స్వామి అని
ఈ నెల 30న శ్రీ 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 రమాలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి వారి ప్రతిష్టా కార్యక్రమం సంపూర్ణమవుతుందని బ్రహ్మశ్రీ అక్కా జోషుల రమేష్ శర్మ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ మేరకు బుధవారం సోంపేట పట్టణంలో శ్రీ 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 రమాలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి ఆలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రమేష్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ తనకు సోంపేట పట్టణంతో గత 30 ఏళ్లుగా పరిచయం ఉందని, ఇదే గ్రామంలో శతచండీ యాగం నిర్వహించడం జరిగిందని, శ్రీ సోమ పాలమాంబ ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా ఒక్క రోజులోనే ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా చేపట్టడం జరిగిందని, సంకల్పం చేసిన అనంతరం పట్టణవాసుల కోరికలు తీర్చే అవతారమూర్తి సత్యదేవుని అనుగ్రహంతో కోటి కుంకుమార్చన ఫలితమే ఈ నెల 30న రమాలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి ఆలయ ప్రతిష్టా కార్యక్రమం శ్రీ అనంత శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి నేతృత్వంలో బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేదిక యూనివర్సిటీకి చెందిన వేద పండితులచే ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యంగా దైవం అనుగ్రహించడం ఒక ఎత్తు అయితే దైవ కార్యక్రమాల ఏర్పాట్లలో సోంపేట పట్టణం క్రమశిక్షణకు మారుపేరని, వైశ్య కుటుంబం సంకల్పంతో అన్ని వర్గాల ప్రజల సహకారంతో గతంలో రాజులు చేసిన విధంగా సువర్ణ యంత్ర స్థాపన చేస్తూ అతి అద్భుతంగా శ్రీ రమాలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించడం గొప్ప విషయమని, అన్నవరం దేవస్థానం ప్రమాణంతో ఆలయ నిర్మాణం చేయడం సోంపేట పట్టణంతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజల అదృష్టంగా చెప్పవచ్చని తెలియజేశారు. 41 రోజుల పాటుగా 5 పండితులచే మంత్రజపంతో విగ్రహాలను తయారు చేయడం జరిగిందని, మొదటి రోజు జలాదివాసం, రెండవ రోజు క్షీరాభివాసం, మూడవ రోజు ధాన్యాదివాసం, 4వ రోజు పుష్పాభివాసంతో పంచవాసులతో ప్రతిష్ట పూర్తవుతుందని తెలియజేశారు. గణనాద సరస్వతి రవి శుక్ర బృహస్పతి పంచైతాని స్మరే నిత్యం వేదవాణి ప్రవర్తతే. ఈ సోంపేట గ్రామంలో వేంచేయబోతున్న రమాలక్ష్మి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ప్రతిష్టా మహోత్సవం అత్యంత అద్భుతోపేతంగా జరుగుతున్నది. మా చేతుల మీదుగా ఈ సోంపేటకి మాకు గత 30 సంవత్సరాలుగా పరిచయం ఉన్నది. ఈ సోంపేటలో మొట్టమొదటిసారిగా శతచండీ యాగం చేయించాం. తర్వాత గ్రామ దేవత అయినటువంటి సోమకోలమాంబ ప్రతిష్ట అత్యద్భుతంగా చేయించి ఒక్క రోజులో ఎక్కడా ప్రపంచంలో జరిగినటువంటి కోటి కుంకుమార్చన నిర్వహణ చేశాం ఈ స్థలంలో. ఆ కోటి కుంకుమార్చన మాహత్యమే ఈ రోజు ఇక్కడ సత్యదేవునిగా వెలగబోతూ ఉన్నారు. డిసిప్లిన్కి మారుపేరుగా ఉన్న గ్రామం ఈ సోంపేట. అట్లాంటి సోంపేట గ్రామంలో సువర్ణ యంత్రం అత్యద్భుతమైనటువంటి రాజులు చేసే విధంగా ఎక్కడ రజిత యంత్రం వేస్తాం గాని సువర్ణ యంత్రం వేయడం చాలా అరుదు. అట్లాంటిది సువర్ణ యంత్ర స్థాపన చేస్తూ ఆ సువర్ణ యంత్రానికి కూడా తన్మనంతు దైవతం అని వేదం చెప్పింది. ఆ వేదంలో చెప్పిన విధంగా 41 రోజు 5 బ్రాహ్మలతో మా పీఠంలో బాలా త్రిపుర సుందరి పీఠంలో అత్యద్భుతంగా మంత్ర జపం పునశ్చరణ జరిగింది. ఈ విధంగా ఈ ప్రతిష్ట మొదటి రోజు కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. మొదటి రోజు జలాదివాసం, రెండో రోజు క్షీరాదివాసం జరిగింది. రేపు ధాన్యాదివాసం, ఎల్లుండి పుష్పాదివాసం, పంచశయ్యాదివాసం ప్రాణ ప్రతిష్ఠతో స్వామివారి ప్రతిష్ట పూర్తవుతుంది. ఈ గ్రామం, ఈ చుట్టుపక్కల గ్రామం వాళ్ళు కూడా చేసుకున్న సుకృతం చేత, ఎందుకంటే సత్యనారాయణ వ్రతంలో చెప్పింది ఏమిటంటే సంకల్పం చేసి సంవత్సరం తిరగకుండా కోరిక తీర్చే దేవుడు ఎవరయ్యా అంటే సత్యదేవుడు మాత్రమే. కలియుగంలో సత్యదేవులు మాత్రమే కోరిన కోరికలు తీర్చే అవతారమూర్తిగా విష్ణుమూర్తి సత్యదేవులుగా అవతరించారు కనుక మనందరి భాగ్యం చేత, మనందరి సుకృతం చేత, ఇక్కడ కోటి కుంకుమార్చన చేయించిన ఫలితం చేత ఇక్కడ సత్యదేవుల వారు రేపు 30వ తారీఖు ప్రతిష్టా కార్యక్రమం సంపూర్ణం అవుతుంది. ఆ ప్రతిష్టకి అద్భుతమైనటువంటి తపస్సంపన్నులు, తుని వాస్తవ్యులు, మహాస్వామివారైనటువంటి అనంత శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా బ్రహ్మశ్రీ వేదమూర్తులు మైలవరపు శ్రీనివాస గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈ ప్రతిష్టా మహోత్సవం జరిగింది. మీరందరూ కూడా చాలా ధన్యులు. ఓం నమో నారాయణాయ వాసుదేవాయ. శుభం.
నేడు ఆలయ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు అన్ని పూజలతో పాటుగా ధాన్యాదివాసం జరుగుతుందని, సాయంకాలం 4 గంటల నుండి 8 గంటల వరకు ప్రతిష్టాంగ విశేష మూలమంత్ర హవనం, మండపం సాయంకాల అర్చనలు తదితరమైన కార్యక్రమాలు జరుగుతాయని, చివరి రోజు మార్చి 30వ తేదీ ఉదయం 9:24 రమాలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి మూర్తి ప్రతిష్టా కార్యక్రమాలు దైవానుగ్రహ పూర్వకంగా వేద పండితుల సమక్షంలో జరుగుతాయని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆలయ ధర్మకర్త పైడిశెట్టి బైరిస్వామి, ఆలయ నిర్మాణ భారవాహకుడు గుడ్ల కామేశ్వరరావు, ఆలయ నిర్మాణ శిల్పి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ జెండాను ఆవిష్కరించిన టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి గొండు శంకర్. దేశ స్వాతంత్రానంతరం అధికారాన్ని చేజిక్కించుకుని సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తున్న సమయంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు టీడీపీ పార్టీ ఆవిర్భవించిందని టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయంలో ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గొండు శంకర్ మాట్లాడుతూ రాష్ట్రాల వారీగా ప్రాంతీయ పార్టీల ఆవశ్యకతను తెలియజేసి సుపరిపాలనకు నాంది పలికిందని తెలుగుదేశం పార్టీ అని అన్నారు. బడుగు బలహీన వర్గాలను అధికారంలో భాగస్వామ్యం చేయటమే కాక యువకులను, మహిళలను, విద్యావంతులను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకు దక్కుతుందని అన్నారు. కేవలం రాజకీయాల కోసమే కాకుండా ప్రజలకు నిరంతర సేవలందించేందుకు ట్రస్టుల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని, ప్రతిపక్షాలను శత్రువులుగా చూస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఓ చారిత్రాత్మకమని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని గొండు శంకర్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెసేజ్ న్యూస్.